భరత్ ఇంటి బయట వెయిట్ చేస్తున్నాము. వాడు మాత్రం వస్తలేడు. 2 minutes బాయ్ ప్లీజ్ బాయ్ అంటుండు. ఇట్లా వేయాలి బ్రో. ఇగో మన కొంటి భక్తవత్సల్ రెడ్డి. హాయ్ గాయ్స్. ఇంకా ఈయన స్నానం కూడా చేయలేడు, బ్రష్ చేయలేడు. నిన్ననే గండం వదిలింది. ఈయన ముట్టుకోదు కూడా అసలు. కానీ ఎందుకు ముట్టుకుంటున్నామో ఏమో. బ్రష్ కూడా చేయలేడంట. లేపుకొని తీసుకొచ్చారు. 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయినా స్టార్ట్ అయినా. వీళ్ళు మాత్రం వస్తలేరు. మన ఇది భరత్ వాళ్ళ ఇల్లు. వస్తలేడు భరత్ గాడు. ఇంకా వంశాడు రావాలి. ఇట్లా రావాలాడు ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్. ఆడు కూడా వస్తలేడు. ఏంది గాయస్ ఇది మనకి? ఇది ఏంది? A few moments later. బా నా మీద పడ్డదిరా. ఏం పెడదాం? గడి దగ్గర వాడు అయిపోయాం. హాయ్ గాయ్స్, వచ్చేస్తాం. పోతున్నాము ఇప్పుడు తుల్జాపూర్లో హైదరాబాద్లో పెట్రోల్ కొట్టిస్తాం. కర్ణాటకలో చీప్ అని చెప్పి డీజిల్ కొట్టేస్తున్నాం. అక్కడ కొడుతుంది. ఇక నెంబర్ 1 నెంబర్ 2 ఎడ్డి పూస్. మనం భక్త మెయిన్ క్యాండిడేట్. అరే ఇడున్నాడు రా, దాక్కుంటుండ్రా వీడియో అంటే. జర తిని నోట్లో కూడా కొట్టుడు. అవు గూగుల్లో తక్కువ చూపిస్తుంది ఏమన్నా. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. పెద్దది ఎన్నో కట్టిరు. ఎన్నో చూడు, పెద్దగా కట్టిరు, చాలా పెద్దగా ఉంటుంది. మేము వచ్చేసాం ఇప్పుడే తుల్జాపూర్కి. దర్శనం చేసుకున్నాము. భక్తాడు గ్రహణం ఉందని చెప్పి స్నానం చేయడు. గ్రహణం అయిపోయినాక కూడా ఇప్పుడు స్నానం చేయడానికి పోయినాడు. లోపలికి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు తుల్జాపూర్కి. నేను ఎందుకు అనుకుంటారు ఉత్తిగా లైన్ కాలు కడుక్కోనికి. ఇది దర్శనానికి, ఇది కాలు కడుకోనికి. ఒక 5 నిమిషాలు అవుతుంది అనుకో. కాలు కడుకోనికి లైన్, దర్శనానికి ఆరాం వెళ్ళిపోతున్నాం. భక్తి ఇప్పుడే స్నానం చేసి ఉండాలనే గణేశుడిది ఆడుకోవాలి. అదే కదా మన మొత్తం ఖాళీ. దుబ్బకురా. నేను తీసుకున్నా కదా, నేను తీసుకున్నాను. నేను దిగినప్పుడు దిగిరా నువ్వు. కిందికి వచ్చినాం, మళ్ళీ మీదకి ఎక్కిస్తారు. అదేం రాయంటే నువ్వు మనసులో అనుకున్న కోరికలు ఇట్లా పెట్టి ఒక పొజిషన్లో పెట్టి చూస్తే వాళ్ళు రైట్ సైడ్ తిరిగింది అనుకో, అయితే ఆ కోరికలు నెరవేరుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే కావు, అలా అవుతుంది. చూసినా కొంతమంది తిరుగుతున్నాయి, లెఫ్ట్ రైట్ తిరుగుతుంది. కానీ అది ఏందో మనకి చూడాలి, నిజంగా తిరుగుతుందా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు. కానీ ఇది మాత్రము కొంచెం పైసలు తీసుకుంటారు. పైసలు తీసుకొని కూడా అప్పుడు మంచిగా రైట్ తింపిండు. అది ఇక అయితే తింపినట్టే కొడుతుంది. లెఫ్ట్ సైడ్ ఎంత తింటుందో ఏదో ఏమో లాజికే కదా. అది నాకు తెలిసి తిరిగితే అవుతుందో కాదో అట్లా ఉంటుందేమో. మా దర్శనం అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది. 5 minutes అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కైలాష్ టెంపుల్కి వెళ్తాం. సూపర్ టెంపుల్, మీరు షాక్ అయిపోతారు ఆ టెంపుల్. ఇక్కడ నిలబడ్డారు ముగ్గురు. రోడ్ మీద పోతున్నాం. చూడముచ్చటైన ఒక ప్రదేశం దొరికింది, అందుకే మనం వచ్చినాం. అరే అరే
గాలిలో ఉందా? గాలిలో ఉంది. గాలిలో లేపుతావేమరా? చూడడానికి ఒక చక్కటైన ప్లేస్ లో ఆపాము మేము. ఒకసారి చూడండి మీరు, వాటర్ ఫాల్స్ ఒక మస్తు సూపర్, చూడడానికి సూపర్ మస్తు. అక్కడ మన ఎరిపప్పలు చూడొచ్చు, అక్కడ చూడొచ్చు. అది వాళ్ళు మన వాళ్ళే అంటే హెల్ప్ కోసం అడితే మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము. తమ్ముడు చలో భక్త ఇద్దరు చలో అనాలి. ఓకే 3, 2, 1 గో చలో. బరా చెప్పు. ఇగో అదే గుడి. వంశీ బ్రో మనము షిరిడి వచ్చి అన్ప్లాన్ అసలు తెలుసా. త్రయంబకేశ్వర అనుకుంటున్నాం, విక్రాంత్ భాయ్ షిరిడి ఎప్పుడు చూడలేడు. షిరిడి వచ్చేస్తాం మనం. దర్శనం కాలేదు. అది ఎవరు కాలేదు అనుకుంటున్నావు? అన్లక్కీ పీపుల్. నాకు శ్రీకేశానికి వంశం కాలేదు. ఈ ముగ్గురికి ఎట్లనో అయ్యింది. భక్తానికి భరతానికి మాకు ఎందుకైంది తెలుసా, మాకు ఇంట్రెస్ట్ ఉంది పోవాలని, మీకు లేదు. నాకు లేదంటే కరెక్ట్. అది కూడా నాకు లేదు. నేను దేవుడు రానియలేడు, మాకు దేవుని రానిచ్చు. వాటర్ బాటిల్స్ వెళ్ళిపోయి ఇప్పుడు మనము త్రయంబకేశ్వరికి వెళ్ళిపోవాలి. చలో.